ఈ తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు ఇది ఎక్కువగా మనకి ఈ యాసంగిలో ఎక్కువగా ఆశిస్తుంటుంది. అంటే అగ్గి తెగులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇలా మొదటిగా మనం చూసుకున్నట్లయితే నత్రజని ఎరువులను అధికంగా వాడడం. అంటే సాధారణంగా చూడండి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు చెప్పుకున్నట్లు చలి ఎక్కువగా ఉంటుంది. సో దాదాపు ఎప్పటి వరకు ఉంటుంది, ఈ శివరాత్రి వరకు, అంటే ఫిబ్రవరి 2వ పక్షం వరకు కూడా చలి ఉంటుంది. అంటే రైతు నాటు దాదాపు డిసెంబర్ 10 లేకుంటే జనవరిలో నాటేస్తే అది 2 నెలల వరకు కూడా పంట ఎదగదు. అంటే చాలా తక్కువ ఎత్తు పెరుగుతుంది. రైతు ఏం చేస్తాడంటే పంట ఎదుగుతలేదని చెప్పి కావాల్సిన మోతాదు కంటే యూరియా ఎక్కువ వేస్తాడు. దీనివల్ల ఏంటంటే అదే సమయంలో ఈ అగ్గి తెగులకు వాతావరణం అనుకూలంగా ఉండడము, ఈ యూరియా ఎక్కువ వేయడం వల్ల అగ్గి తెగులు విపరీతంగా వచ్చి రైతును నష్టపరుస్తుంది. కాబట్టి రైతు ఈ అగ్గి తెగులు కూడా మనకు 2 సార్లు వస్తుందండి. సో ఆకు మీద, అదేవిధంగా మెడ విరుపు, అంటే పంట చివరి దశలో వస్తుంది. సో దీనికి గాను ఈ రైతు ఈ ఐసోప్రోథైలిన్ అనే మందు 1.5 ml లేదా ట్రైసైక్లోజల్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ 2 దశలలో వచ్చే ఆకు మీద, అదేవిధంగా మెడ విరుపు తెగుల్ని సమర్థవంతంగా మనము కాపాడే అవకాశం ఉంది.